హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు మ్యూజిక్ ఇండస్ట్రీ ఎంత అధ్వానంగా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. అరే, అందమైన గాత్రాలు దేవుడిచ్చి మంచిగా బతకండ్రా అని చెప్తే ఎవడికి వాడు యుగోలు, ఎవడికి వాడు తోపు, ఎవడికి వాడు తురుం. అరే, అస్తమిస్తున్నటువంటి సూర్యుళ్ళు కొంతమంది అయితే ఉదయిస్తున్న తేజాల్ని ఆపేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రవస్తి పరిస్థితి అదే. తను ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఎన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినా, ఎంత మంచి సింగర్ అయినా చివరికి ముగ్గురు జడ్జీల చేతిలో నలిగిపోయి, అలసిపోయి, సొలసిపోయి, అన్యాయం జరిగి అవమానంతో బయటకు వచ్చి నాకు జరిగింది అన్యాయం ఇదిరా బాబోయ్ అని చెప్తే, నీకు అన్యాయం చేశామా అని ఒకరు, నీకు ఇది కూడా తెలియదా అమ్మా అని ఇంకొకరు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అటు సునీత గారు కానీ, ఇటు జ్ఞాపిక మీడియా నుంచి ఒక ఆవిడ కానీ మాట్లాడుతూ ఉన్నారు. సరే, వీళ్ళందరి గురించి ఎందుకు పాపం ప్రవస్తి పాపం తన బాధను చెప్పుకుంటుంది, తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటూ తన వీడియోలు తను చేసుకుంటూ ఉంది. మేము అనుకున్నా గట్టిగా పోరాడుతుంది ప్రవస్తి అనుకున్నా. కానీ ఇప్పుడు కోటి గారు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఏమని ఆయన మాట్లాడేది? కోటి గారి వర్షన్ కూడా చాలా వింతగా ఉంది. మేమంతా ఒక ఫ్యామిలీ, మేమంతా ఏదైనా చేసుకుంటాం, కొన్ని రోజులకి ఈ ప్రాబ్లమ్స్ సమస్య పోతాయి, ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది, ఒప్పుకుంటున్నారు ఆయన, ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది, కానీ దాన్ని మీరు సీరియస్ గా క్రియేట్ చేయకండి గీతా కృష్ణ గారు అంటూ ఒక డైరెక్టర్ ఇప్పుడు అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. గీతా కృష్ణ గారు అనేసి మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి, స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తి, తనకి నోటికి ఫిల్టర్ ఉందా లేదనేసి అందరికి డౌట్ వస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడు, ఆయన పైన వీడియో చేయడం జరిగింది. అసలు విషయం ఏంటి? కీరవాణి గారి గురించి గీతా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో కొద్దిగా అనుచితంగా మాట్లాడారు. అంటే పర్సనల్ గా వెళ్ళారు. ఆ పర్సనల్ గా వెళ్ళిన క్రమంలో ఏమని మాట్లాడారంటే నాకే ఆశ్చర్యం వస్తుంది. అసలు నిజంగానే కీరవాణి గారిని అలా చూస్తూ ఈయన ఇలా చేసుంటాడా, ఆస్కార్ అవార్డు నిజంగా ఇలా చేశాడా? ఎందుకంటే గీతాకృష్ణ గారు చెప్తున్నంతసేపు మనకి ఆ డౌట్ రాదు. ఒకవేళ ఆయన చెప్పింది వాస్తవం కాదా అనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. కానీ ఆయన చెప్పిన విధానం చూస్తే మాత్రం మనకు బుర్ర పాడైపోవడం మాత్రం 100%. ఏమంటాడు ఆయన? కీరవాణి పచ్చి వ్యభిచారి అన్నాడు డైరెక్ట్ గా. అసలు అటువంటి స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. కీరవాణి గారు పచ్చి వ్యభిచారి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి సార్ మీ దగ్గర? కీరవాణి పచ్చి వ్యభిచారి అని చెప్తూ ఉన్నారు. కీరవాణి పచ్చి వ్యభిచారి అమ్మాయిల్ని సప్లై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కూల్ పిల్లలు కావాలి అని అడుగుతాడంట కీరవాణి. ఇంత భారీ స్టేట్మెంట్ గీతాకృష్ణ గారు చేసిన తర్వాత కీరవాణి గారి పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే కీరవాణి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఈ గీతాకృష్ణ గారు కూడా సేమ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఎన్నో ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన వ్యక్తి, ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి. చివరికి కోటి గారు కూడా మాట్లాడుతూ అడ్రస్ చేస్తూ మీరు మంచి డైరెక్టర్ సార్, అప్పట్లోనే క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్, ఇప్పుడు ఇంకా మంచి పేరు ఉంది మీకు అని మాట్లాడుతూ జరుగుతుంది. అంత మంచి పేరున్న గీతాకృష్ణ గారు కీరవాణిని ఉద్దేశించి ఆడొక వ్యభిచారి, అమ్మాయిల్ని సప్లై చేసేవాడితో స్కూల్ పిల్లలు కావాలని అడుగుతాడని చెప్పి మాట్లాడతాం వెనక అసలు రహస్యం ఏంటి? అసలు అలా మాట్లాడొచ్చా? అంతేకాదు కీరవాణి గారి గురించి గతాన్ని గురించి కూడా మాట్లాడుతూ కొవ్వూరులో ఏదో చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని అవి అమ్ముకొని వాటిని పట్టుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటూ తిరిగేవాడు, ఏదో ఆయనకి మెలోడీ వచ్చు, అదొచ్చు ఇదొచ్చు, అంతకు మించి కీరవాణికి ఏమీ రాదు, సంగీతం మీద పట్టుంది, అటువంటి వ్యక్తిని ఒకసారి నేను పిలిపించి 1000 రూపాయలు ఇచ్చి పంపించాను ఒక సినిమా కోసం అడ్వాన్స్ గా. ఆడు కీరవాణి, ఆడేమో వచ్చేసి ఇప్పుడు పెళ్లిల్లో పాడే వాళ్ళంటే నాకు చిరాకు, పెళ్లిల్లో పాడటం అనేది డిస్రెస్పెక్ట్ మ్యూజిక్ అంటాడా? అంత సీన్ ఉందా? గతంలో నీ బతుకు చూసుకో అంటూ గీతాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. అటు గీతాకృష్ణ గారు ఎవరైతే ప్రవస్తి ఉందో ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి మాట్లాడటంతో వచ్చినటువంటి తప్పు ఇదంతా. ఇప్పుడు కీరవాణి గురించి అంత దారుణంగా మాట్లాడి పాపం సునీత గారిని కూడా వదిలేయలేదు. సునీత గారిని కూడా మాట్లాడుతూ, సునీత పెద్ద సింగర్ కాదు, ఆవిడకి అంత సీన్ లేదు, అలా బాలు గారు ఎంకరేజ్ చేయకపోతే ఎక్కడుండేదో, ఏమన్నా పెద్ద సింగరా? నిజం చెప్పాలంటే చిత్రమ్మ గారు, అదేవిధంగా స్వర్ణలత గారు లాంటి సింగర్ ఏమేమన్నా కాదు కదా. మరి ఈవిడకి ఇన్ని ఆఫర్లు ఎట్టొచ్చినాయి? బాలు గారు ఎంకరేజ్ చేశారు, బాలు గారు ఉన్నప్పుడే పాటలు పాడించారు, బాలు గారే ప్రోగ్రామ్స్ తీసుకెళ్లారు అని సునీత గారి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆవిడ టాలెంట్ అని కూడా కించపరుస్తూ మాట్లాడటం జరిగింది. అసలు ఇవన్నీ కారణం ఏంటి? ఒక చిన్న అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది ఏమని, నాకు అన్యాయం జరిగిందని. దానికి సునీత లాంటి సింగర్ వచ్చి
సర్కాస్టిక్ గా ఎంత దరిద్రంగా మాట్లాడిందో అందరికీ తెలుసు. ఎస్, రియల్లీ సర్కాస్టిక్. నువ్వు మా అమ్మని నువ్వు అన్నావంటే కాదంట, సన్ నమస్కారం పెట్టి వెళ్ళమని ఇలా చెప్పా అని చెప్తుంది. అసలు నమ్మే విధంగా ఉందా? ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, నువ్వు అన్నావు మా అమ్మని అని చిన్న మాట చెప్పింది. ఆ నువ్వు అనలేదని ఒప్పించుకోవడానికి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళమన్నాను అని చెప్తుంది. నమ్మేలే విధంగా ఉందా? అది కాదు కదా. నాకైతే అది ఒక అసలు నమ్మబుద్ధి కాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పాట వెనుక ముందే వాళ్ళకి మార్క్స్ వేసిపోయావు కదా, అది ఎలా సాధ్యం అని అడిగింది. దానికి సమాధానం చెప్పిందా? చెప్పలా. ఈపీలో అంటే ఇయర్ ఫోన్ ఒకటి ఇస్తారు, అక్కడ పీసీఆర్ నుంచి మాట్లాడితే అందుట్లో ఈ అమ్మాయికి అనిపించవచ్చు, లో పాడతాం రాదు, అది అడ్రస్ చేస్తూ అమ్మాయిని క్రిటిసైజ్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పింది, నేను విన్నానని చెప్పింది. ఆ విషయం గురించి కూడా ద గ్రేట్ లెజెండరీ సింగర్ సునీత గారు మాట్లాడలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత అటు కీరవాణి గారి పైన ఇటు సునీత గారి పైన గీతా కృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో దుమారం లేపాయి. నిజంగా ఇటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని వచ్చి చాకరీ చేయమన్నాడంటే అసలు ఏ విధమైన చాకరీ, నిజంగానే అమ్మాయిని కూడా తప్పుగా ఊహించుకుని చాకరీ చేయమన్నాడా అంటూ కీరవాణి గారి పైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు అంతా. దీన్ని తట్టుకోలేని కీరవాణి గారు అండ్ సునీత గారు వీళ్ళంతా పాపం కోటి గారిని అడిగారో అడగలేదో తెలియదు కానీ పాపం కోటి గారు స్పందించడం జరిగింది. ఆయన కూడా పయాసుడిగా మాట్లాడాడు. ఒకవైపే వాళ్ళు కీరవాణి, సునీత, చంద్రబోసు మామూలు కాదు, చాలా కష్టపడ్డారు. అంటే సార్ వాళ్ళు కష్టపడి వచ్చారు. పాపం ఇప్పుడున్న ప్రవస్తి అనే అమ్మాయి కష్టపడకుండా ఊపుకుంటూ వచ్చి తుస్సరి పాడి వెళ్ళిపోయిందా సార్? కోటి గారు మీరు పెద్దవారు, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళకన్నా మీరు సీనియర్. నిజం చెప్పాలంటే ఇప్పుడు కీరవాణి కన్నా, సునీత గారి కన్నా, చంద్రబోస్ కన్నా రాజ్ కోటిగా మీకున్న పేరు అంతా ఇంత కాదు. ద గ్రేట్ అండ్ సూపర్ హిట్లు ఇచ్చిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ మీరు. సాలు నాగేశ్వరరావు గారి తనయుడిగా మీరు ఆయన మ్యూజిక్ పరంపరని కొనసాగించుకుంటూ మీకంటూ ఒక మైలురాయిల్ని ఏర్పరచుకున్న గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. మీరంతా ఒక ఫ్యామిలీ సార్. ఎవరు మీరు? చంద్రబోస్ గారు, సునీత గారు, కీరవాణి గారు, ఇలాంతా గారులంతా కలిసి ఒక మంచి ఫ్యామిలీ. పాప మీ అమ్మాయి ఎవరు? ప్రవస్తి ఎవరికి ఏమీ కాదు. ఎందుకంటే బయటకు వచ్చి నిజాలు మాట్లాడింది కదా. అవునా సార్? ఒకసారి కోటి గారు మాట్లాడిన బయట చూడండి, మీకు అర్థమవుతుంది. హలో గీతాకృష్ణ గారు, యు ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో మీరెంతో కొత్త రకమైన ఆలోచనతో ఎంతో కొత్తగా సినిమాలు మీరు చేశారు. ఎంతో మంచి పేరు ఉంది మీకు ఇండస్ట్రీలో. చాలా చక్కటి డైరెక్టర్. కె విశ్వనాథ్ గారి శిష్యుడికి చేసి ఆయన దగ్గర శిష్యుడికి చేసిన డైరెక్టర్స్ మీరు ఒక్కరే అంత ఫేమ్ అయ్యి అంత మంచి సినిమాలు తీశారు. కానీ ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువగా అవుతుంది. మ్యాటర్ ఏంటంటే కీరవాణి గారి గురించి కానీ, సునీత గురించి కానీ, మా చంద్రబోస్ గురించి, వీఆర్ ఆల్ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ తప్పు ఏమీ జరిగిపోలేదు. ఏం జరిగింది అంటే అది అసలు వాళ్ళు మీడియా వాళ్ళు చూసుకుంటారు. ఆ పాట ఏంటి, ఆ గోలే మనకు తెలియదు. కానీ ఇలా పర్సనల్గా మనుషుల్ని అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి గీతాకృష్ణ గారు. ప్లీజ్, యాజ్ యువర్ బ్రదర్, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీకు చాలా ఇష్టం, నాకు తెలిసేది. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుంది. ఏదో చిన్న గ్లిచెస్ ప్రతి దాంట్లో వస్తే, ఇప్పుడు నేను చేశాను, మేము చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చిన్నవి వస్తాయి, అక్కడక్కడ మర్చిపోతారు అందరూ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వాళ్ళ గురించి మట్టుకు ఇలా మాట్లాడకండి అమ్మా ప్లీజ్. నాకు ఎంత బాధ వేస్తుందంటే, అంత కష్టపడి వచ్చినాడు కీరవాణి, మామూలుగా వచ్చినాడు కాదు, చాలా కష్టపడి వచ్చినాడు ఆయన. సునీత అది తను ఏదో ఎన్నెన్నో పాటలు పాడి ఎంతో కష్టపడి ఈరోజు ఒక జడ్జి పోస్ట్కి వచ్చిందంటే మీరు ఆలోచించండి. అందరూ ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ఆశీస్సులు అనమాట ఇవన్నీ. మాకందరికి ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే ఆశీస్సులు మేము ఈరోజు ఇలా ఉన్నాం. అందువల్ల దయచేసి మీరు ఇది ఒక్క విషయంలో అది ఇంకా మాట్లాడకండి అమ్మా. నాకు చాలా ఎంత బాధ వేస్తుందంటే, వింటూ ఉంటే చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా ఏం చెప్తారో అని. వద్దు నాన్న, ప్లీజ్ డియర్, ప్లీజ్ గీతాకృష్ణ గారు, సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే మటుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో మటుకు ఇంకా ఏది మాట్లాడకండి దయచేసి. చూశారు కదా, ఇప్పుడు యువతరానికి చెయ్యందించి పైకి లాగడానికి బదులు డిస్రెస్పెక్టివ్గా బొట్టు కిందకి చీరలు కట్టుకోమని, అసలు వాళ్ళు పాట పాడుతుంటే పక్కన చీర్ లీడర్స్ లాగా ఎవరో డ్యాన్సులు వేస్తున్నారు. రీసెంట్గా చూసారు షో. అదేంటి సార్, అంత అసేమా, అవసరమా సార్ పక్కన డ్యాన్సులు? సింగింగ్ పాడుతూ ఉన్నారు, బొడ్డు కిందకి చీరలు కట్టుకోవాలి, డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా లాగి కట్టాలి, ఎందుకంటే సన్నగా కనిపించాలి. పాప మా పిల్ల కొంచెం హెల్దీగా ఉంది కాబట్టి. సార్ ఒకటి,
ఇంటికి వచ్చి చాకరీ చేయాలి. ఏ చాకరీ చేయాలి సార్? అంత చీపా సార్ ఒక అమ్మాయి అంటే? అంత చీప్ గా మాట్లాడాలా? ఈ అమ్మాయి లో పిచ్ రాదు, లోలో పాడలేదు కాబట్టి ఈ అమ్మాయిని ఆ పాయింట్ చెప్పి ఎలిమినేట్ చేయమని సునీత గారు చెవిలో రైటా చెప్పండి. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ లా మీకు అనిపిస్తే అమ్మాయి చాలా పెద్ద మిస్టేక్ లా తీసుకుంది సార్. అమ్మాయికి సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారని చెప్తుంది. ఫోనులు చేసి బెదిరిస్తున్నారని చెప్పింది. ఆ అమ్మాయి పైన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సునీత గారు, మీరు ఇంకా చూసుకుంటే ఎంత మంది అయితే తోటి సింగర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా నెగిటివ్ బైట్స్ చేయించి రిలీజ్ చేశారు. తప్పు కదా? చిన్నపిల్లని వదిలేయాలి కదా? పొడిచి 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 పీక్కుతుంటున్నారు కదా చిన్నపిల్లని. తప్పు కదా అది? అది మీకు కనిపించట్లేదా? మీ ఏజ్ ఎంత? మీకు కొడుకులు ఉన్నారు, వాళ్ళ సినిమాలో ఆడలేదు, అప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యారా లేదా? అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. మీ అబ్బాయి డిసప్పాయింట్ అయ్యా లేదా? అవ్వలేదంటే పక్కన పెట్టండి. ఈ అమ్మాయి డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే టాలెంట్ ఉన్న సింగర్ కాబట్టి. నా కెరీర్ పోయినా పర్లేదు, నేను ఇటువంటి నిజాల్ని ప్రజలకు చెప్పాలని నా అమ్మాయి. ఏం తప్పు చేసింది సార్? మీరు వచ్చి ఇప్పుడు గీతా కృష్ణ గారిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. చేయండి, కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు ఉన్నాయి, కంట్రోల్ చేయండి. కానీ గీతా కృష్ణ గారు క్లియర్ గా చెప్పాడు కదా, అమ్మాయి గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? మరి కోటి అనే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఆ అమ్మాయి గురించి ఒక మాట మాట్లాడకుండా తన సొంత టీం గురించి డబ్బాలు కుట్టి మాట్లాడి ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కరెక్టే సార్? ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ప్రజలందరికీ నాది ఒక విజ్ఞప్తి. సింగర్ సునీత గారు కావచ్చు, పర్సనల్ గా స్ట్రగ్లింగ్ టైంలో ఎవరైనా కూడా కొంచెం తడబడతా ఉంటారు. కీరవాణి గారు ఉన్న బలంగా ఏమీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోలేదు. చాలా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొనే కీరవాణి గారు కూడా ఇండస్ట్రీలో ఎదిగారు. అదే విధంగా చంద్రబోస్ గారు కూడా కష్టపడే పైకి వచ్చారు. కానీ ఆ కష్టాన్ని డబ్బు, ఆ కష్టాన్ని పేరు కమ్మేశాయి. ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకోకపోగా వారిని బాడీ షేమింగ్, వ్యక్తిత్వ హననము, అందరు కలిసి ఇదే జడ్జ్మెంట్ ఇవ్వాలని చెప్పటము ఇంత దారుణంగా దిగజారిపోయేలా చేశాయి అనేసి ప్రవస్థి చెప్తుంది. కరెక్టే. ఆ పాయింట్స్ వదిలేసి అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జ్ఞాపిక నుంచి వినీలా ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతున్నా, సింగర్ సునీత మాట్లాడినా, కోటి గారు మాట్లాడినా వాటిని టచ్ చేయరు. ఎందుకంటే అవి నిజాలు కాబట్టి, అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏదేమైనా గీతాకృష్ణ గారు ప్రవస్థి గారికి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఆయనే చెప్పారు, వాళ్ళంతా ఉదయిస్తున్న సింగర్స్, వాళ్ళని తొక్కేస్తూ అస్తమిస్తున్న సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించి వాళ్ళ పైత్యాన్ని చూపిస్తున్నారన్నది వాస్తవం అనిపిస్తుంది. మన సింగర్ ప్రవస్థి చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ మీరు కూడా నిజంగా ఆలోచించగలిగితే సింగర్ ప్రవస్థి వైపే నిలబడతారేమో అని నాకు అనిపిస్తుంది. అలా నిలబడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.